దేవుణ్ణి బ్రతిమాలుకుందాము, దేవుడు తన మనసు త్రిప్పుకుంటాడని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నారు. ఒక పట్టణం అంతా కూడా ఏం చేసింది? ఉపవాసం ఉంది. ప్రియులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఉపవాసములో ఉన్న బలము, ఉపవాసములో ఉన్న శక్తి ఎంతో బలమైనది. యోవేలు గ్రంథంలో మనం చూస్తే 2:1 ఇకనైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎలా ఉంది? ఎంతో మంది ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు, నా జీవితం మార్చబడ్డం లేదు, నా కుటుంబం మార్చబడ్డం లేదు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని కృంగిపోతున్నాం, కుమిలిపోతున్నాం. కానీ ప్రియులరా, మనము వాటిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఉపవాసంతో మన మనస్సు నిబ్రమ చేసుకుని, మన ఆలోచన నిబ్రం చేసుకుని, దేవుని పని ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, పూర్తిగా మన దేవుని పని ఎప్పుడైతే ఆధారపడతామో, దేవునికి మనసు త్రెప్పబడుతుంది. నీ మనసు దేవునికి అంగీకరిస్తున్నావు అసలు? దానియేలు యొక్క మనసు నిబ్బరం కలిగి దేవుని పైనే దృష్టి ఉంచాడంటే కారణము, దావీదు యొక్క మనసులో ఏమీ కూడా ఉంచుకోలేదు, కానీ అవన్నీ కూడా ఏం చేశాడు? తొలగించుకుని తన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని పైనే దృష్టి పెట్టాడు. తన మనసు నిబ్రం చేసుకున్నాడు. తన మనసు దేవుని పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి నిబ్రం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో వచ్చే అలజడి, నీ కుటుంబంలో వచ్చే వేదన, నీ కుటుంబంలో వచ్చే బాధలు, వీటికి నువ్వు కృంగిపోయి, నలిగిపోయి నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావా? లేకపోతే నీ మనసు నిబ్రము చేసుకుని దేవుని పైన ఆధారపడి జీవించడం నేర్చుకుంటున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఎలా రక్షించబడ్డారంటే ఉపవాసంతో రక్షించబడ్డారని దైవ లేఖనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది.